అందరికీ నమస్కారం. కథ మార్పు. రచయిత హోతా పద్మినీదేవి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి? విషి ఫోన్ చేశాడా? వడ్డన పూర్తి చేసి నేతి గిన్నెతో వచ్చిన కోడలని అడిగారు విశ్వనాథం గారు. తులసి భర్త వైపు చూసింది. సూర్యనారాయణ అదే సమయంలో భార్య వైపు చూశాడు. చేశాడు నాన్న, అస్పష్టంగా గొనిగినట్టు అన్నాడాయన. వాడు హైదరాబాద్ వెళ్ళి 3 రోజులైంది. మంగళవారం పొద్దుటకి వస్తానన్నాడు, రాలేదు. అక్కడ ఏం చేస్తున్నట్టు? 80 ఏళ్ల విశ్వనాథం గారి స్వరం ఆ గదిలో కంగుమంది. వాళ్ళత్తగారికి జ్వరంగా ఉందట, నసిగాడు సూర్యనారాయణ. అయితే ఏమిటి, వీడు ఆవిడ కాళ్ళు పడుతున్నాడా? వ్యంగ్యంగా అడిగాడు విశ్వనాథం. తులసి మౌనంగా నెయ్యి వడ్డించింది. అల్లుడు అత్తవారింటికి ఏడాదికోసారి వెళ్తేనే గౌరవం. ఇలా నెలకోసారి వెళ్తే ఎంత లోకువా? ముసలాయన అన్నం కలిపి ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. సూర్యనారాయణకి ముద్ద దిగడం లేదు. పోని వెళ్తే వెళ్ళాడు. చుట్టం చూపుగా చూసిరాక ఏకంగా 3 రోజులుండిపోయాడు. గౌరవంగా చూస్తారా వాళ్ళు వీడిని? విశ్వనాథం అన్నం తింటున్నంతసేపు సాధింపుగా ఏదో ఒకటి అంటూనే ఉన్నాడు. తులసికి మామగారి సాధింపు కొత్త కాదు. ఆయనేమన్నా భర్త ఎదురు చెప్పకపోవడం కూడా తెలుసు. అది సూర్యనారాయణకి తండ్రి పట్ల ఉన్న గౌరవమో భయమో ఆమెకి ఈనాటికి అర్థం కాదు. భోజనమై మామగారు ఆయన గదిలోకి వెళ్లేదాకా ఆగి తులసి తమ బెడ్రూంలోకి వచ్చి భర్త సెల్ ఫోన్లోంచి కొడుక్కి ఫోన్ చేసింది. విషి, మీ అత్తగారు ఎలా ఉన్నారు? జ్వరం తగ్గిందమ్మా, ఇంకా అన్నం తినడం లేదు, లిక్విడ్ డైట్ మీదే ఉన్నారు. కల్పన ఎలా ఉంది? తనకి ఏం తిన్నా వాంతులవుతున్నాయి. నెల తప్పిన కొత్తల్లో అలాగే ఉంటుంది. జ్యూసులవి ఎక్కువ తీసుకోమను. అలాగేనమ్మా, నేను రేపు బయలుదేరి వస్తున్నాను. లీవ్ కూడా అయిపోవచ్చింది. సెలవు పొడిగించడానికి ఉండదా? లేదమ్మా, అయినా మా మామగారు వంట మనిషిని మాట్లాడారు. ఆవిడ రేపటి నుంచి వస్తుంది. అత్తయ్య గారిని హాస్పిటల్ నుంచి నిన్న డిశ్చార్జ్ చేశారుగా. ఇంక వాళ్ళ తంటాలేవో వాళ్ళు పడతారులే. సరే, కల్పనని అడిగానని చెప్పు అందావిడ. సరే, అతను ఫోన్ పెట్టేశాడు. ఏమంటాడు? సూర్యనారాయణ అడిగాడు. ఆవిడ చెప్పింది. పాపం, విషి వాళ్ళకి ఇంకో 2 రోజులైనా సాయం ఉంటే బాగుండేది అన్నాడాయన. నిజమే, కాని వాడికి సెలవు లేదట. వెళ్ళి భోజనం చెయ్యి. ఇప్పటికే ఆలస్యమైపోయింది. తులసి డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చింది. అన్నం వడ్డించుకుందే కాని తినబుద్ధి కావడం లేదు. ఆమెకి గతం గుర్తొస్తోంది. సూర్యనారాయణతో పెళ్ళయ్యేసరికి ఆమెకు 18 ఏళ్లు. పెళ్లితో బాధ్యతలు మొదలవుతాయని తెలియని వయసు. అందగాడు, మెత్తటి మనసు ఉన్న సూర్యనారాయణతో జీవితాన్ని పంచుకున్న ఆమెకి ప్రతి క్షణం అమూల్యంగానే కాదు, అద్భుతంగా కూడా తోస్తోంది. పుట్టింట్లో తల్లిదండ్రుల చాటున పెరిగిన ఆమెకి అత్తమామల చాటున కాపురం పెద్ద కష్టమనిపించలేదు. స్వతహాగా మెత్తటి మనసు ఆమెది. దానికి తోడు భయస్థురాలు. బొద్దికగా వినయంగా ఉండే ఆమెని అత్తగారు కామేశ్వరమ్మ కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకునేది. అయినా ఆమెలో ఏదో అసంతృప్తి. ఆ అసంతృప్తికి కారణం విశ్వనాథం గారు. కాపురానికి వచ్చిన కొత్తలోనే ఆ ఇంట్లో వాళ్ళకి మామగారి మాట జవదాటే ధైర్యం లేదని గ్రహించింది. ముఖ్యంగా 25 ఏళ్ల సూర్యనారాయణ తండ్రి కనుసన్నల్లోనే నడవడం, దానితో తను ఆ ఇంట్లో చిన్న చిన్న ఆనందాలని కోల్పోవడం ఆమెకి అసంతృప్తిని కలిగించింది. పెద్దవాళ్ల మాటని గౌరవించడం వేరు, వాళ్ళకి భయపడటం వేరు. భర్త చిన్న చిన్న విషయాలకి కూడా తండ్రిని సంప్రదించడం, విశ్వనాథం గారు ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోవడం చూస్తే విచిత్రంగా అనిపించింది ఆమెకి. ఆమె పెళ్లైన 2 నెలలకి సంక్రాంతి పండుగకి వియ్యాల వారిని తమ ఇంటికి ఆహ్వానించడానికి ఆమె తండ్రి రామనాథం వచ్చాడు. తండ్రితో ముక్తసరిగా మాట్లాడుతున్న మామగారిని గమనిస్తోంది తులసి. తన పెళ్లప్పుడు కట్న కానుకల దగ్గర కానీ పెట్టుపోతల దగ్గర కానీ పేచీలు లేవు. మరి మామగారు తన మనసులో ఏం పెట్టుకుని తండ్రితో ముభావంగా మాట్లాడుతున్నాడో ఆమెకి ఊహ కందలేదు. కులాసాగా ఉన్నారా అన్నయ్య గారు అని అత్తగారు నోరారా పలకరించి మర్యాద చేయడం
మండుతున్న ఆమె మనసుకి చందనపు పోతల అనిపించింది. సంక్రాంతి పండుగ 3 రోజులు మీరు మా ఇంట్లోనే ఉండాలి, మీరు మేము కలిసి పండుగ జరుపుకోవాలి అని మర్యాదగా ఆహ్వానించాడు వియ్యంకుడిని రామనాథం. అబ్బే, మేమంతా ఎందుకండి, మీ అమ్మాయి అల్లుడు వస్తారు, కావాలంటే మీ అమ్మాయి 4 రోజుల ముందే వస్తుంది అన్నాడు విశ్వనాథం. తండ్రి ఎన్నిసార్లు ప్రాధేయపూర్వకంగా పండక్కి రమ్మని పిలిచినా మామగారు తిరస్కరించడం చూసిన తులసికి భయం వేసింది. అల్లుడు వచ్చేదాకా ఉండి పండక్కి పిలుద్దామనుకున్న రామనాథం ఆశ తీరలేదు. నన్ను పిలిస్తే వాణ్ణి పిలిచినట్టే, అంతగా పిలవాలనుకుంటే ఫోన్లో పిలవండి అన్నాడు విశ్వనాథం. అన్యాపదేశంగా ఆయన్ని మీరింక బయలుదేరండి అని చెబుతూ రామనాథం చేసేది లేక కూతురితో వియ్యపురాలతో చెప్పి బయలుదేరాడు. తండ్రి పట్ల మామగారి వైఖరికి తులసి మనసు గాయపడింది. ఆ సాయంకాలం ప్రతిరోజులాగే సూర్యనారాయణ ఆఫీసు నుంచి ఇంటికొచ్చి తండ్రి దగ్గర కూర్చున్నాడు. అతను గదిలోకి వస్తే బాగుండును, తండ్రి తమని పండుగకి పిలిచాడని చెప్పాలి. తులసి ఉవ్విలూరుతోంది. పండుగ 3 రోజులు భర్తతో తన పుట్టింట్లో గడపబోతుందనే ఊహ ఆమెను ఉత్తేజితురాలని చేస్తోంది. కాముడు, అబ్బాయి వచ్చాడు, కాఫీ పంపించు, బిగ్గరగా పిలిచి చెప్పాడు విశ్వనాథం. వంటింట్లో ఉన్న కామేశ్వరమ్మ కాఫీ కలిపి కోడలను తీసుకెళ్లమంది. తులసి కాఫీ గ్లాసుతో హాల్లోకి వచ్చేటప్పటికి విశ్వనాథం గారు కొడుకుతో చెబుతున్నాడు, మీ మావగారు సంక్రాంతికి నిన్ను వాళ్ళ ఇంటికి ఆహ్వానించారు. ఆహా అన్నాడు సూర్యనారాయణ చాలా మామూలుగా. భోగి రోజు ఉదయమే నువ్వు అమ్మాయి రాజమండ్రి వెళ్ళండి, తులసి పండుగ 4 రోజులు అక్కడుంటుంది, నువ్వు మాత్రం సాయంకాలానికి ఇక్కడికొచ్చేయి. అలాగే నాన్నగారు అన్నాడతను. తులసి కాఫీ గ్లాసు అతనికిచ్చి లోపలికి వచ్చేసింది. భర్త పండుగ 3 రోజులు తమ ఇంట్లో ఉంటాడని, అతనికి గోదావరి అందాలను, కడేపులంకలో నర్సరీలో పూబాలల సోయగాలను చూపించాలని, తన స్నేహితురాళ్ళందరినీ అతనికి పరిచయం చెయ్యాలని ఎంతో ఆశపడిన ఆమెకు మామగారి శాసనం లాంటి ఆదేశానికి భర్త మారు మాట్లాడకుండా అంగీకరించడంతో ఆశాభంగంతో కన్నీళ్లొచ్చాయి. సూర్యనారాయణ ఆఫీసు విశేషాలను తండ్రికి చెప్పి తీరుపడిగా లోపలికి వచ్చాడు. షర్టు విప్పుకుంటూ మంచం మీద తలదించుకుని కూర్చుని ఉన్న తులసిని అడిగాడు, మీ నాన్నగారు వచ్చి వెళ్లారట? తులసి సమాధానమివ్వలేదు. ఆమె చుబకం పట్టి ఆమె ముఖాన్ని పైకెత్తి అతను ఆమె కన్నీళ్లు చూసి ఆదుర్దాగా అడిగాడు, ఎందుకేడుస్తున్నావు? పండుగ 3 రోజులు మీరు మా ఇంట్లో సరదాగా గడుపుతారనుకున్నాను, కాని మీ నాన్నగారు మిమ్మల్ని ఒక్కపూట మా ఇంట్లో ఉండి వచ్చేయమంటున్నారు. కారణం ఏమిటి? బేలగా అడిగింది. మా నాన్నగారు చెప్పిన మాట వినడం తప్ప ఎందుకని ఎప్పుడూ ఆయన్ని ఎదురు ప్రశ్నించలేదు గంభీరంగా అన్నాడు. ఆ సమాధానంతో తులసి నిరుత్తరాలైంది. ఆమె పరిస్థితిలో మరొకరు ఉంటే అలిగి భర్తను సాధించి అతన్ని తన మాట వినేలా చేసుకునేదేమో, కాని ఆమె స్వభావం అలాంటిది కాదు. మనసుని సమాధాన పరుచుకోలేకపోయిన తులసికి కన్నీళ్ళొస్తూనే ఉన్నాయి. మీ మావగారు అదో రకం మనిషమ్మా, 40 ఏళ్ల కాపురంలో ఆయన్ని కొంచెం కూడా మార్చలేకపోయాను అంది కోడలు కన్నీళ్లను చూసి కామేశ్వరమ్మ నిస్సహాయమైన బాధతో. తండ్రి మాట చెవదాటకుండా సూర్యనారాయణ భోగి పండుగ రోజు సాయంకాలానికి భీమవరం వెళ్లిపోయాడు. తులసి కూడా భర్తతో కలిసి వెళ్లిపోదామనుకుంది, కాని అల్లుడు ఉండనందుకే బాధపడుతున్న తల్లిదండ్రులు తను కూడా వెళ్లిపోతే మరింత బాధపడతారని ఉండిపోయింది. ఆషాఢమాసం వచ్చింది. అత్తగారు కొత్త కోడలు ఒకే ఇంట్లో ఉండకూడదనే ఆచారం ప్రకారం తులసిని రామనాథం పుట్టింటికి తీసుకువెళ్లాడు. పుట్టింటికి వెళ్లిన వారానికే ఆమె నెల తప్పిందని నిర్ధారణ అయింది. రామనాథం ఆ శుభవార్తని వియ్యంకుడికి తెలియచేశాడు. సంతోషం అన్నాడట విశ్వనాథం క్లుప్తంగా. ఆ విషయం కూతురికి చెప్పి, మరీ టెలిగ్రాఫ్ కోడ్లో మాట్లాడతాడేమిటమ్మా మీ మావగారు అసహనంగా అడిగాడాయన. తులసి అదేమీ పట్టించుకునే స్థితిలో లేదు. ఆమె భర్త ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తోంది. 2 రోజుల తర్వాత అతను ఫోన్ చేశాడు. తులసి, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు. అతని స్వరంలో అవతలి దాటిన ఆనందం. దేనికి? సిగ్గుతరాలని అవతలికి రెడుతూ అడిగింది. నన్ను నాన్నని చేస్తున్నందుకు అతని స్వరంలో చిలిపితనం.
నీ ఆరోగ్యం జాగ్రత్త, ఉంటాను. అతను ఫోన్ పెట్టేశాడు. ఆ కాస్తకే ఆమె పొంగిపోయింది. స్త్రీ అల్ప సంతోషి కదా. అల్లుడికి ఆషాఢపట్టి ఇవ్వాలి కనుక శ్రావణ మాసం రాగానే అతన్ని తమ ఇంటికి రమ్మని ఫోన్లో ఆహ్వానించాడు రామనాథం. వీలు చూసుకుని వస్తానండి అన్నాడు సూర్యం. 2 రోజుల తర్వాత విశ్వనాథం ఫోన్ చేశాడు. రేపు ఉదయం సూర్యం మీ ఇంటికొస్తున్నాడు అని వియ్యంకుడితో చెప్పాడు. మరునాడు ఉదయం వచ్చాడు సూర్యనారాయణ. సాయంకాలం 4 గంటలకి తిరుగు ప్రయాణమవుతున్న అతన్ని చూసి సందేహిస్తూనే అడిగింది తులసి. రాత్రికి ఉండరా? అసంతృప్తితో ఆశాభంగంతో ఆమెకి కన్నీళ్ళొచ్చాయి. తన భర్త ఎంత మంచివాడైనా కాని అస్వతంత్రుడు, తండ్రి చాటు బిడ్డ అనుకుంటే ఆమె దుఃఖం రెట్టింపయింది. నా కోసం కాదు, మా అమ్మా నాన్నల సంతోషం కోసమైనా ఈ ఒక్క రాత్రే ఇక్కడ ఉండలేరా? ఆ మాటలు అతని హృదయాన్ని తాకాయి. ఉంటాను, నువ్వు బాధపడకు అన్నాడామె కన్నీళ్లను తుడుస్తూ. వెంటనే తండ్రికి ఫోన్ చేసి తను ఈ రాత్రికి ఇక్కడ ఉండి మరునాడు పొద్దుటే బయలుదేరి వస్తున్నానని చెప్పాడు. ఆ రాత్రి ఆలస్యంగా నిద్రపోయిన సూర్యనారాయణ మరునాటి ఉదయం 9 గంటల వరకు నిద్ర లేవలేకపోయాడు. స్నానం కానించి అతను బయలుదేరిపోయేసరికి 10:30 అయింది. మీరు భోజనం చేసి వెళ్తారని వంట వండుతున్నాను బాబు, మరో 1/2 గంటలో అయిపోతుంది, భోంచేసి వెళ్ళండి అంది తులసి తల్లి శ్రీలక్ష్మి. రాత్రి అత్తవారింట్లో ఉండిపోవడానికి తండ్రి ఒప్పుకున్నాడనే ధైర్యం ఆవిడ ప్రతిపాదనని అంగీకరించేలా చేసిందతన్ని. 11:30 అయింది. భోజనాల సమయం కాకపోయినా అల్లుడు ఊరికి బయలుదేరుతున్నాడని భోజనాలు ఏర్పాటు చేసిందావిడ. కూతురు అల్లుడితో పాటు భర్తకి కూడా వడ్డించి నేతిగిన్నె చేతుల్లోకి తీసుకుని వడ్డనకి ఉపక్రమించింది శ్రీలక్ష్మి. సూర్యం! వీధిలో నుంచి విశ్వనాథం గొంతు సింహ గర్జనలా వినిపించింది. అన్నం కలిపి నోట్లో ముద్ద పెట్టుకోబోతున్న అతను అదిరిపాటుతో లేచి నిలబడ్డాడు. వాష్ బేసిన్ దగ్గర చెయ్యి కడిగేసుకుని గబాలన బయటకొచ్చాడు. గంభీరమైన తండ్రి ముఖం చూసేటప్పటికి అతని నోట్లో తడి ఆరిపోయింది. బయలుదేరు శాసిస్తున్నట్టు అన్నాడు విశ్వనాథం. భర్త వెనకే ఆతుర్దాగా వెన్నంటి వచ్చింది తులసి. ఉన్నట్టుండి వియ్యంకుడు ఎందుకు వచ్చాడో, సూర్యనారాయణని ఎందుకు బయలుదేరమన్నాడో అర్థం కాని అయోమయంతో రామనాథం శ్రీలక్ష్మి గుమ్మంలోకొచ్చారు. రండి బావగారు, అందరూ కులాసయ్యేనా? నమస్కరిస్తూ అడిగాడు రామనాథం. పొడిగా అన్నాడు విశ్వనాథం. సూర్యనారాయణ చెప్పులు తొడుక్కున్నాడు. వస్తాను జనాంతికంగా అని ముందుకి కదిలాడు. భోజనం ముందు నుంచి లేవడం మంచిది కాదని, భోజనం చేసి వెళ్ళమని, వియ్యంకుడిని లోపలికి రమ్మని, తమతో పాటు భోజనం చెయ్యమని రామనాథం ఎంత బ్రతిమలాడినా ప్రయోజనం లేకపోయింది. వెనుతిరిగి చూడకుండా సూర్యం తండ్రి వెనక నడిచాడు. తులసి కన్నీళ్లు రామనాథం దంపతులకి విశ్వనాథం విశ్వరూపాన్ని విశదీకరించాయి. ఆ తర్వాత అల్లుడిని తమ ఇంటికి రమ్మని ఆహ్వానించడానికే భయపడ్డాడు రామనాథం. కాలచక్రంలో సంవత్సరాలు గతించాయి. అత్తగారు చనిపోయాక ఆ ఇంటి బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్న తులసి పుట్టింటికి వెళ్లడమే అపురూపమైపోయింది. సూర్యనారాయణ తొలి సంతానమైన కూతురికి పెళ్లి చేశాడు. 2వ సంతానమైన కొడుక్కి తండ్రి పేరు పెట్టుకున్నా ఎవరు ఆ పేరుతో పిలవరు. షార్ట్గా విషి అని పిలుస్తారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న విషికి పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి వారం రోజులుందనగా ఆ రాత్రి తాతగారు పిలిచారని ఆయన గదిలోకి వెళ్లిన అతను అరగంట తర్వాత ముఖం గంటు పెట్టుకుని తల్లి దగ్గరకొచ్చాడు. తాతగారు అలా మాట్లాడతారేమిటమ్మా? ఏమన్నారు? నేను పెళ్ళయ్యాక చీటికి మాటికి అత్తవారింటికి వెళ్ళకూడదట, పెట్టుగా ఉండాలట. అత్తారింటికి ఏడాదికోసారి వెళ్తేనే గౌరవంగా చూస్తారట. క్షణమాగి అన్నాడు. నా భార్య తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు లాంటి వారు కారా అమ్మా? నేను వాళ్ళింటికి వెళ్ళకపోతే, వాళ్లతో ఫ్రీగా మూవ్ అవ్వకపోతే నా భార్య హర్ట్ అవదా? తన భర్త తన పుట్టింటికి అతిథిగానే ఎందుకు వచ్చి వెళ్లేవాడో అర్థమైంది తులసికి. నువ్వనేది కరెక్టు నాన్నా అంది కొడుకు సంస్కారాన్ని మనసులోనే అభినందిస్తూ. నీ అత్తమామలు నీ తల్లిదండ్రులు లాంటివారే. వాళ్ళని గౌరవించు. నీ గౌరవాన్ని నిలబెట్టుకో. నీ భార్య మనసుని కష్టపెట్టకు అంది. ఆ రాత్రి తులసికి నిద్ర పట్టలేదు. కొడుకు మాటలని మననం చేసుకుంటోంది. కాలంతో పాటు మనుషులు మారతారంటారు కాని మామగారి దృక్పథంతో అప్పటికీ ఇప్పటికీ మార్పు లేదు. అంతేకాదు భర్తలో కూడా మార్పు లేదు.
ఇప్పటికీ అతను తండ్రి చాటి కొడుకే. వేదనగా నిట్టూర్చింది. విషి సూట్ కేసుతో లోపలికి రావటంతోనే విశ్వనాథం గారు అడిగాడు, ఏరా, మొన్ననే వస్తానన్నావు, ఇప్పుడా రావడం? మా అత్తగారికి జ్వరం తీవ్రత ఎక్కువై హాస్పిటల్లో జాయిన్ చేశారు తాతగారు. అందుకని అక్కడే ఉండిపోయావా? చెప్పిన టైంకి రావాలనే ఇంగితం లేదా నీకు? మీ నాన్న ఒకసారి ఇలాగే చేశాడు. అప్పటికి నువ్వు పుట్టలేదు. మీ నాన్న సాయంకాలానికి వస్తానని మీ తాతగారి ఇంటికి వెళ్ళాడు. ఆ రాత్రి అక్కడ ఉండిపోయాడు. మరునాడు పొద్దుటే వస్తానని ఫోన్ చేసిన వాడు రాలేదు. చెప్పిన టైంకి రాలేదని నాకు కోపం వచ్చి హుటాహుటిన భీమవరం నుంచి రాజమండ్రి వెళ్లాను. మీ తాత ఇంటి కడపలో నిలబడి సూర్య అని ఒక్క గావుకేక పెట్టాను. అన్నం ముందు కూర్చున్నవాడు తినకుండా లేచి నా వెంట వచ్చేశాడు తెలుసా? ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టు చెబుతున్నారే. ఈ మాటలన్నది విషి కాదు, సూర్యనారాయణ. విశ్వనాథమే కాదు, విషి, తులసి కూడా నోట మాట రానట్టు అతని వైపు చూస్తుండిపోయారు. ఆ రోజు నన్ను భోజనం ముందు నుంచి లేపి మీ వెంట తీసుకెళ్లినందుకు ఆ ఇంటిల్ల పాది అభోజనంగా ఉన్న విషయం మీకు తెలుసా? వాళ్ళ మనసులు ఎంత గాయపడ్డాయో మీకు అక్కరలేదు. మీ పంతం, పట్టుదల అవే మీకు ముఖ్యం. అల్లుడు చీటికి మాటికి అత్తవారింటికి వెళ్తే గౌరవం ఉండదని ఆ రోజు నాకు చెప్పారు. ఇప్పుడు మీ మనవడికి చెబుతున్నారు. మీ అర్థం లేని సిద్ధాంతాలతో, ఆంక్షలతో నన్ను నా అత్తవారింటికి వెళ్ళనీయకుండా చేశారు. ఒక మగవాడి చేత తాళి కట్టించుకున్న అమ్మాయి తన వాళ్ళందరినీ వదులుకొని భర్త కుటుంబ సభ్యులను తన వాళ్ళుగా భావించాలి. ఆ ఇంటి వాళ్ళకి చాకిరి చెయ్యాలి. కాని ఒక ఇంటికి అల్లుడైన వ్యక్తి మాత్రం ఆ కుటుంబానికి అతిథిలా వెళ్ళాలి తప్ప వాళ్ల కష్ట సుఖాలలో పాలు పంచుకోకూడదు. ఇదెక్కడి న్యాయం నాన్నా? మారుతున్న కాలంతో పాటు మారని వ్యక్తి మీరు. మీలో మార్పు రాకపోయినా పర్వాలేదు. పాలలాంటి విషి మనసులో విషాన్ని నింపకండి. శృతిమెత్తని కొడుకు స్వరంలో అంతర్లీనంగా ఉన్న పదును చూసి మొదటిసారిగా జంకాడు విశ్వనాథం గారు. తులసి భర్తని ఆనందాశ్చర్యాలతో చూస్తోంది. అతనిలో ఆలస్యంగానైనా వచ్చిన ఈ మార్పు ఆమెను సంతోషపెట్టింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.